నేను డీజే కొని చాలా రోజులు అవుతుంది. దీని టెంపర్ గ్లాస్ వేయరని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టా. ఇది వర్తా కాదో చూద్దాం ఈరోజు. ఇప్పుడు దీనికి టెంపర్ గ్లాస్ వేద్దాం. టెంపర్ గ్లాస్ ప్యాకింగ్ కూడా బాగానే ఉంది అసలు. ఓపెన్ చేయగానే బ్లాక్ కవర్ ఏదో వచ్చింది. దాని కింద టెంపర్ గ్లాసులు ఉన్నాయి. ఇంకా కవర్ను పక్కన పెట్టి ఈ బ్లాక్ కవర్ ఏంటో చూద్దాం ఇప్పుడు. అది ఓపెన్ చేయగానే వైట్ క్లాత్ ఒకటి, వెట్ పేపర్ ఒకటి ఇచ్చినాడు. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టి డీజే తీసుకున్నా. ఇంకా వైట్ క్లాత్తో బాగా రబ్ చేసి క్లీన్ చేసా. ఇంకా కెమెరాను పక్కన పెట్టి దీనికి ఏదో 4 స్టిక్కర్లు ఇచ్చున్నాడు. అవి ఎందుకు ఇచ్చున్నాడు అంటే ఎడ్జెస్లో అతుక్కోలేదంటే ఇవి యూజ్ చేసి అతికియచ్చు. ఇంకా వెట్ పేపర్ తీసుకొని బాగా రబ్ చేసి బ్యాక్ సైడ్ టెంపర్ గ్లాస్ అతికిద్దాం. నేను కూడా టెంపర్ గ్లాస్ ఇదే ఫస్ట్ టైం వేయడం, అది కూడా డీజేకి. దాన్ని తీయడం కూడా చాలా నిదానంగా తీస్తున్నా అసలు. ఇంకా బయటికి తీసి అతికిచ్చేయడమే. వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే మనం మళ్ళీ కొనలేం కదా. ఈ గ్లాస్ అతికిచ్చే ముందు మన దగ్గర స్టిక్కర్స్ ఉన్నాయి చూసారా, ఆ స్టిక్కర్స్తో కొంచెం ఎడ్జెస్లో అన్నారనుకో కొంచెం బాగా అతుక్కుంటుంది. ఆ స్టిక్కర్స్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ ఒక స్టిక్కర్ తీసుకొని ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, ఎడ్జెస్లో జాగ్రత్తగా అది అలా డిప్ చేస్తూ ఉన్నారనుకో కొంచెం అతుక్కుంటుంది. అది ఆ ఎడ్జెస్ మొత్తం చేసేటప్పుడు కొంచెం ఓపిక్గా చేయండి, ఎందుకంటే మళ్ళీ బబుల్స్ వచ్చాయనుకో కష్టమైపోద్ది. ఇంకా చేసింది పక్కన పెట్టి టెంపర్ గ్లాస్ తీసుకొని జాగ్రత్తగా అతికేయాలి. అతికిచ్చేటప్పుడు సైడ్స్ బాగా చూసుకొని అతికేయండి, ఎందుకంటే ఎడ్జెస్లో బాగా అతుక్కోలేదనుకో ఇంకా మొత్తం బబుల్స్ వచ్చేస్తుంది. పెట్టగానే బాగానే అతుక్కుంది చూడండి మీరే. ఒకసారి గ్లాస్ వేసిన తర్వాత ఎడ్జెస్ మొత్తం బాగా రబ్ చేయండి, ఎందుకంటే బబుల్స్ ఉంటే మొత్తం ఎగిరిపోతాయి. బ్యాక్ సైడ్ గ్లాస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసా. ఇంకా ఫ్రంట్ సైడ్ చిన్న టెంపర్ గ్లాస్ ఉంది, అది వేద్దాం ఇప్పుడు. దీని ప్యాకింగ్ కూడా బాగానే ఉంది అసలు. ఈ గ్లాస్ తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇంకా వట్ పేపర్ తీసుకొని బాగా రబ్ చేసి అతికిచ్చేయడమే. దీనికి కూడా సేమ్ ప్రాసెస్, ఎడ్జెస్ బాగా రఫ్ చేయాలి. ఇది వేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే కెమెరా లైన్స్ అడ్డం వస్తూ ఉంటుంది. ఇంకా అది క్లీన్ చేసి పక్కన పెట్టుకొని ఇంకా అది స్టిక్కర్ తీసుకొని బాగా ఎడ్జెస్ మొత్తం బాగా డిప్ చేసి కెమెరాని ఇంకా పక్కన పెట్టుకోవాలి. టెంపర్ గ్లాస్ తీసుకొని జాగ్రత్తగా అతికేయాలి, ఎందుకంటే బబుల్స్ వచ్చేస్తాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాదు, బబుల్స్ వస్తే కష్టం అయిపోద్ది కదా. ఇంకా దీన్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే చాలా కష్టంగా ఉంది. లెన్స్ అడ్డం వచ్చేస్తుంది చూడండి. ఎలాగోలా దీన్ని జాగ్రత్తగా అతికిచ్చేసా. పెట్టంగానే అతుక్కుంది కానీ బబుల్స్ వచ్చాయి చూడండి సైడ్స్ లో. మనం కొంచెం జాగ్రత్తగా అతికించుకోవాలి. తర్వాత దీనికి కూడా ఎడ్జెస్ లో రఫ్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ బబుల్స్ రాకుండా ఉండాలంటే ముందుగానే మనం రఫ్ చేసుకుంటే బెటర్. ఇంకా ఫ్రంట్ బ్యాక్ అలాగే కంప్లీట్ చేసా. ఇంకా లెన్స్ ఒక్కటే ఉంది. ఇంకా లెన్స్ కున్న రబ్బర్ రిమూవ్ చేసి మళ్ళీ వెట్ పేపర్ తీసుకొని నీట్ గా క్లీన్ చేసుకోవాలి. వెట్ పేపర్ యూజ్ చేసే ముందు వైట్ క్లాత్ ఉంటది కదా, దాంతో బాగా లెన్స్ క్లీన్ చేసుకోవాలి. అన్నిటికంటే డెలికేటెడ్ లెన్సే, చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఇంకా దాన్ని బాగా రబ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా వెట్ పేపర్ తీసుకొని జాగ్రత్తగా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇక ట్విస్ట్ ఏంటంటే నేను అన్ని గ్లాసులకు ఒకే వెట్ పేపర్ యూజ్ చేసా. ఇంకా తీసుకొని బాగా రబ్ చేసి క్లీన్ చేసుకోవడమే. దీన్ని క్లీన్ చేసేటప్పుడు ఎడ్జెస్ ఏమి ఉండవు కదా, సర్కిలే కదా, బాగా రబ్ చేసుకోవచ్చు, ఈజీగానే ఉంటది. ఇంకా దాన్ని ఇంకా బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. లెన్స్ టెంపర్ గ్లాస్ వేయడానికి ఇక్కడ సర్కిల్ స్టిక్కర్ ఇచ్చాడు, దీంతో కొంచెం మనం రౌండ్ గా అతికిస్తూ తీస్తూ ఉన్నాం అనుకో అతుక్కుంటది బానే. ఇక్కడ నేను ఎలా చేస్తున్నాను మీరే చూడండి. చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి, లెన్స్ కదా, ఇలా రౌండ్ గా అనుకోండి కొంచెం మనకి త్వరగా అతుక్కుంటది. ఇంకా కెమెరా పక్కన పెట్టి లెన్స్ తీసుకోవడమే. దీని లెన్స్ తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయండి, ఎందుకంటే ఇది రౌండ్ గా ఉంటది కదా, ఎడ్జెస్ లో కూడా ఇరిగిపోవచ్చు. ఇది ప్లాస్టికే గానీ కొంచెం మడతపడింది అనుకో అతుక్కోదు. ఆ రెండు ఈజీగానే అతికిచ్చేసా. ఈ రౌండ్ చూడాలి ఎలా అతికిస్తాను. ఇంకా పైన ప్లాస్టిక్ ర్యాపర్ రిమూవ్ చేసి జాగ్రత్తగా లెన్స్ కి అతికిచ్చేసా. అతికిచ్చేటప్పుడు కూడా హ్యాండ్స్ ఫింగర్స్ షవర్ అవుతున్నాయి చూడండి. ఇంకా దాన్ని కూడా సక్సెస్ఫుల్ గా అతికిచ్చేసా. అన్నిటికన్నా కష్టం ఇదే అనుకున్నా, కానీ అన్నిటికన్నా ఈజీ ఇదే అయిపోయింది. సక్సెస్ఫుల్ గా దీన్ని కూడా కంప్లీట్ చేసేసా. ఇంకొకసారి మొత్తం అన్ని చూసుకుంటున్నా దేనికైనా బబుల్స్ వచ్చాయో అని. అన్ని బాగానే వచ్చినాయి. 400కి అసలు ఇది వర్తే నాకు తెలిసి అయితే.